నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో బ్లాక్మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న సీఎం చంద్రబాబు. సోషల్ మీడియా ఉంది కదా అని తప్పుడు వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. అమరావతిలో నిర్మాణ పనులు జరగడం లేదని విమర్శలు చేసే వారిపై మంత్రి నారాయణ ఆగ్రహం. అసత్య ప్రచారాలు చేసేవారిని ప్రజలు క్షమించరని వ్యాఖ్య. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఎప్పటికీ రాయచోటే ఉంటుందని స్పష్టం చేసిన మంత్రి మండిపల్లి. వైసీపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపు. శ్రీవారి సేవకులకు నిరంతర శిక్షణ ఇవ్వాలని టీటీడీ నిర్ణయం. ఐఐఎం అహ్మదాబాద్ సహకారంతో ప్రత్యేక శిక్షణ మాడ్యూల్ రూపకల్పన. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రశంసించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు రైతులకు ఆరోగ్య రంగానికి గణనీయమైన ఉపశమనం కల్పించడాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నట్లు తెలియజేశారు. జీవితాలకు భరోసా ఇచ్చే విద్య, బీమా రంగాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం ద్వారా ఎన్నో కుటుంబాల కష్టాలు తీరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కరణలు తీసుకువచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు జీఎస్టీ కౌన్సిల్ కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 17 నాడు ఎర్రకోట నుంచి చెప్పడం జరిగింది. దసరా, దీపావళి నాటికి జీఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే జీఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగింది. 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో, ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జీఎస్టీని 5%కి 18% నుండి నేరుగా 5% కుదించడం జరిగింది. రాబోయే కాలంలో 5%, 18%, 2 స్లాబులు జీఎస్టీ మాత్రమే దేశంలో అమలవుతుంది. కొన్ని రంగాలకి జీఎస్టీని 0%కి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అంతేకాదు ఈ తగ్గించినటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో సెప్టెంబర్ 22 నుండి కూడా అమలవుతుందని భారత ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఇవాళ దేశంలో జీఎస్టీ రూపేణ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలకి అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ఏదైతే పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద జీఎస్టీని గతంలో ఉన్నటువంటి 18% నుండి 5%కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆరోగ్య సంరక్షణ విషయం ఉన్నదో, ఆరోగ్య బీమా కానీ, వ్యక్తిగత బీమా కానీ, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూలు ఉన్నాయో వీటిని గతంలో 18% ఉంటే ఈసారి దాదాపు 0%, అంటే పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఆరోగ్య సంరక్షణ రంగంలో. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి కేంద్రీకరించి దాని మీద జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా విద్య విషయంలో విద్యార్థులకు అవసరమైనటువంటి బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, లేకపోతే పెన్స్ కానీ, ఏదైతే విద్యార్థులు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జీఎస్టీ గతంలో 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 0%కి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కొన్ని స్లాబులు తగ్గించడమే కాక కొన్నిటి మీద జీఎస్టీని పూర్తిగా ఎత్తేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ విధంగా వాహన రంగం విషయంలో, అలాగే సిమెంట్ పై కూడా జీఎస్టీని 28% నుండి 18%కి తీసుకురావడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో, ఏసీలు, టీవీలు ఉన్నాయో వాటినన్నిటి మీద కూడా గతంలో 28% జీఎస్టీ ఉంటే దాన్ని 18%కి కుదించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విద్యుత్ వాహనాలు దాని మీద మాత్రం 5% పన్నుని కంటిన్యూ చేస్తున్నారు. సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి
విషయాలు ఉన్నాయో, త్రిచక్ర వాహనాలు కానీ 350cc వరకు ఉండేటువంటి బైక్స్ మీద కానీ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 28% నుండి 18% GST తగ్గించడం. ఈ విధంగా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా వెసులుబాటు కలిగే విధంగా పెద్ద ఎత్తున ట్యాక్స్ నుండి మినహాయించినటువంటి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రికి కూడా భారతదేశ ప్రజల తరపున మనందరూ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో GST అమలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టు. ప్రజల్లో ట్యాక్స్ రూపంగా అనేక సార్లు విడివిడిగా ట్యాక్స్ విధించి దోపిడీకి గురైనటువంటి సమయంలో భారత ప్రభుత్వం ఏకరూప పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ తరువాత కాలంలో GST వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటనేటువంటి విషయం ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ గ్రహించడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 4-5 స్లాబులుగా ఉన్నటువంటి 5%, 12%, 18%, 28% స్లాబులుగా ఉన్నటువంటి GSTని 12%, 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రం అమలు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ విధంగా పెద్ద ఎత్తున GSTని తగ్గించి ప్రజలకు వెసులుబాటు కల్పిస్తే నరేంద్ర మోడీ గారు కొన్ని బాధ్యతారాహిత్యమైనటువంటి పార్టీలు ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రజలకు కలిగించినటువంటి ఏదైతే మినహాయింపులు ఉన్నాయో వాటిని గ్రహించకుండా అప్పుడే విమర్శలు మొదలెట్టడం వారి యొక్క దిగజాడుతనానికి నిదర్శనంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఆదాయం తగ్గిపోతుంది రాష్ట్రాలకి. GST ఎవరు విధించారంటే కేంద్రం అని చెప్తారు. ఈ రాష్ట్రాలు కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది అనేటువంటి విషయం మరుగున పెడతారు. మీరు తగ్గించడం వల్ల రాష్ట్రాలకు ఆదాయం పోతుంది కాబట్టి ఏ విధంగా తగ్గినటువంటి ఆదాయం ఉన్నదో ఈ GST తగ్గించడం వల్ల మాకు వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఈ ఆదాయాన్ని కేంద్రమే ఇవ్వాలనేటువంటి డిమాండ్కి అప్పుడే శ్రీకారం చుట్టారు. ఇది బాధ్యత రాహిత్యం. ప్రజల యొక్క ప్రయోజనాల కన్నా వారి రాజకీయ ఎజెండా ముఖ్యమైనటువంటి భావించేటువంటి ప్రతిపక్ష రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఏదేమైనా కేంద్రం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మనంతా కూడా స్వాగతించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశ ప్రజల తరపున మనంతా కూడా అభినందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టిస్తే వారి సంగతి తెలుస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా రాసే అబద్దపు వార్తల్ని ఫేక్ అని ఖండనలు ఇచ్చుకోవటమే తమ పని అని అన్నారు. రాష్ట్రంలో బ్లాక్మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. జగన్, వైసీపీ నేతలు ఊహాగానాల్లో జీవించే వింత జీవులని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రైతులు ఎక్కడ ఎంత యూరియాను వినియోగిస్తున్నారో కూడా లెక్కలు తీసి మీడియాకు అందిస్తామని అన్నారు. కుప్పంలో నీళ్లు పారించినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ఉంది కదా అని తప్పుడు వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మొన్నటి వరకు మహిళలపైన, నిన్న రాజధానిపైన, ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పల్లమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ల పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన.
అది సస్టైనబుల్ కాదు. అమరావతిలో నిర్మాణ పనులు జరగడం లేదని, గ్రాఫిక్స్ అని విమర్శలు చేసేవారు క్షేత్రస్థాయిలో పర్యటించి మాట్లాడాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసేవారిని ప్రజలు క్షమించరని అన్నారు. అమరావతి సురక్షిత ప్రాంతమని స్పష్టం చేశారు. రాజధానిలో పర్యటించిన ఆయన గెజిటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉద్యోగుల భవన సముదాయాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 13,000 మంది ఉద్యోగులు, కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారని, 2,500 యంత్రాలు పనిచేస్తున్నాయని అన్నారు. గెజిటెడ్ అధికారుల కోసం టైప్ 1, 2 భవనాల్లో 4 టవర్లలో 384 ఫ్లాట్లు, గ్రూప్ డి ఉద్యోగుల కోసం మొత్తం 6 టవర్లలో 720 ఫ్లాట్లు నిర్మిస్తున్నామని తెలియజేశారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది. వర్షాలు దాదాపుగా తగ్గడంతో మళ్ళా దాదాపు 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్ గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు 2,500 మిషనరీస్ ప్రొక్లైన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వచ్చేస్తున్నాయి. టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. ఒక్కొక్కటి 900 చదరపు అడుగులు. ఇది గ్రూప్ 2 ఎంప్లాయీస్. టైప్ 1, టైప్ 2 తీసుకుంటే టైప్ 1 1,800 చదరపు అడుగులు, టైప్ 2 వచ్చి 1,500 చదరపు అడుగులు, టైప్ 1 384 అపార్ట్మెంట్స్, టైప్ 2 వచ్చి 336. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్. ఇది ఎంతో వేగవంతంగా మొదలు పెట్టారు. వర్షాల సీజన్ అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్ లో ఉన్నాం, అక్టోబర్ నవంబర్ కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సివరేజ్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరా పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్ గా చేస్తున్నాం. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, 1,500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకి 4,000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. ఈడొచ్చి చూడండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పని చేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు, అంతా గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు రాయచోటే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంగా ఎప్పటికీ రాయచోటే ఉంటుందని, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని ప్రజలందరి ముందు చెప్పారని అన్నారు. నాడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జిల్లా అభివృద్ది పనులను కూడా శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాల పునర్విభజన జరిగింది. ఆ రోజు కూడా నాకు తెలిసి ఏ నాయకుడో ఏ వ్యక్తో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయలేదు. రాయచోటి ఏదైతే ఉందో అది భౌగోళికంగా సెంటర్ పాయింట్ లో ఉండడంతో అటు పక్కలున్న తమ్మలపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గం, ఇటు పక్కలున్న రాజంపేట, కోడూరుకు మధ్యలో ఉన్న రాయచోటిని అన్నమయ్య కేంద్రంగా పెట్టడం జరిగిందే తప్పక ఆ రోజు ఏ నాయకులు దీనికి ప్రతిపాదించలేదు, ఏ నాయకులు ఈ జిల్లా కేంద్రంగా చేయలేదు. నేను శాసనసభ్యునిగా ఒక మంత్రిగా నేను ఒకటే చెప్తున్నా, జిల్లా కేంద్రంగా ఉండేదానికి రాయచోటికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ తప్పిదాలు జరగవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ఒకటే కోరుకుంటున్నా, నిన్న జరిగిన మీటింగ్ లో కూడా మీరందరూ చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల హామీలో మన నేతాజీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో కూడా
ఇది ఒక అపోహ. రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టడం జరిగింది, ఇంకా దాని కొనసాగింపు కూడా జరుగుతుందని చెప్పడంతో మనకు ఎటువంటి అపోహ లేదు. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది. ఎవరైతే దీని మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారో వాళ్ళకందరికి చెక్ పెట్టే పరిస్థితి మన తెలుగుదేశం కార్యకర్తలు తీసుకోవాలా. ఒక రాష్ట్ర మంత్రిగా నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడైనా జిల్లా కేంద్రాలు ఏర్పాటు అయ్యేటప్పుడు మండలాలను ఏ జిల్లాలో ఏ మండలాలు కలపాలనుకున్నప్పుడు ఆ ప్రతిపాదన కూడా మంత్రిమండలి దృష్టికి రావడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత నెలలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో 5 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో ఫినాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, హోమ్ మినిస్టర్తో అలాగే 2-3 మినిస్టర్లతో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఇంతవరకు ఎక్కడా పర్యటించలేదు. ఏ విధమైన ఎక్కడైతే వెసులుబాట్లు ఉంటాయో లోటుపాట్లు ఉంటాయో అవి కూడా ఆ కమిటీలో ఎవరు దృష్టికి తీసుకొని రాలేదు ఇంతవరకు. కాబట్టి ఇది కేవలం సోషల్ మీడియా మాధ్యమాల్లో లేకపోతే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ పోస్టు పెట్టడం జరుగుతూ ఉందే కానీ నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి నియోజకవర్గ కేంద్రం అన్నమయ్య కేంద్రంగా రాయచోటే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. బిల్డర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.